Hi, hello and welcome. Very good evening. Ramraj Cotton Punchlu Mariu Shirtlu. Big Celebrity Challenge International. Powered by Ayurved Nutrigain Mariu Ariel. ఈ రోజు ఇక్కడికి రాబోతున్న వాళ్ళు నిజంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు మాట్లాడడం మొదలెడితే ఐదో వాడిని నేను అవుతానన్నమాట. వరుసలో లైన్లో నుంచోవాలి. ఏజ్ లో నాకన్నా పెద్దవాళ్ళు, నాకు గురువు లాంటి వాళ్ళు, వాళ్ళ నలుగురు ఇక్కడికి వచ్చాక అసెంబ్లీ సెషనే జరగబోతోంది. ఇంకెందుకు ఆలస్యం పిలుద్దామా? ఓకే, సో ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న వండర్ఫుల్ యాంకర్స్ ఈ రోజు మన షోకి వచ్చారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లాస్య, శ్రీముఖి, రవి అండ్ చంటి. శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టాబంటే టాపులేసిపోతే రో. ఫస్ట్లీ నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ కాబట్టి ఈ రోజు ఇక్కడ ఇంటర్నేషనల్ యాక్ట్స్ అన్ని జరగబోతాయి ఈ స్టేజ్ మీద. అందుకే మీరు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని ఈరోజు పిలిచారు. వార్త తగ్గిపోతుంది. మార్నింగ్ టు ఈవినింగ్ టు ఆఫ్టర్ లంచే మళ్ళీ ఇంకేయకూడదు. కానీ ఇంత క్రేజీ కాంబినేషన్ ని ఎప్పుడు ఎలా సెట్ చేసుకుంటారు? సో అలా కుదిరిపోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ శ్రీముఖి, నీ లైఫ్ లో జరిగిన ఏమైనా సిల్లీ ఛాలెంజెస్ ఉన్నాయి? నా లైఫ్ లో నేను చేసా శ్రీముఖి. అరే సేమ్ స్క్రిప్టా? సిల్లీ ఛాలెంజెస్ అలాంటివి? ఏ సెకండ్ పేపర్ కాదు, ఫస్ట్ పేపర్ చెప్పు. ఓ షిట్, సారీ. సిల్లీ ఛాలెంజెస్ అంటే యాక్చువల్గా స్టార్టింగ్ పేరే స్టార్ట్ చేయవరా? యాక్చువల్గా అప్పుడు చిన్నప్పట్లో నేను నాన్నగారు వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో హల్చల్ చేసేదాన్ని. నేను గోడలు దూకడం, క్లాసులు బంక్ కొట్టడం, అబ్బాయిల మీద రాకెట్లు వేయటం చిన్నప్పుడే. ఇలాంటి బట్టలు వేసుకుంటే తప్ప క్లాస్ ఆనందనమాట, మొత్తం మాసే. అలాంటి సిల్లీ పనులు చేసి ఇదే సేమ్ డైలాగ్, సెకండ్ పారాగ్రాఫ్. ఇలాంటి సిల్లీ పనులు. ఎక్కడ, ఏ ఊర్లో? మా ఊరు నిజామాబాద్ అండి. అక్కడ స్కూల్లో మేము బాగా చేశాను. బాగా ఫేమస్ అనమాట అయితే చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్. లాస్య గారు? సార్ ఏమైందంటే ఫ్రెండ్స్ అందరూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, కానీ నేను కూల్ డ్రింక్స్ కూడా తాగను. అది గ్యాస్ ఉంటుంది కదా. గ్యాస్ ఇలా కాదమ్మా, గ్యాస్ నేను తాగను. సో కాకపోతే ఏంటంటే మొత్తం ఒకేసారి తాగాలి అని అంటే అప్పుడు ట్రై చేసా, ఫుల్ వామిటింగ్స్ అయితే. అప్పుడు ఫుల్ గ్యాస్. సన్మానం చేస్తే తప్పులేదు. సన్మానం కాదు, మౌంట్ ఎవరెస్ట్ మీద చాలా కప్పాలి నాకు. తప్పులేదు నాన్న, నువ్వు ఏం భరించావు నాయన. ఎందుకు? బాగా చేశారు. రవి, సో నీ లైఫ్ లో? నేను చిన్నప్పటి నుంచి చాలా సిల్లి చేస్తుండే. అంటే చిన్నప్పుడు గురించి అడిగాను కదా, వెళ్ళిపోయారు. బయటికి రండి, మళ్ళీ బస్సు వస్తే కానీ ఇటు రారు. నువ్వు చెప్పు. కాల్చిన బీడీలు తాగడం ఛాలెంజ్. ఓకే, గోడ మీద ఎవడు పెద్ద డిజైన్ వేస్తాడో అనే ఛాలెంజ్. శుభ్రత పరిశుభ్రత, పాకిజా మేడం. ఓకే, అలాంటివి బాగా చేస్తాను. బాగా జరుగుతుంది. నువ్వు చెప్పు చంటి. నా లైఫ్ లో సిల్లిగా చెప్పాలంటే చాలా కష్టపడ్డా. సీరియస్లీ ఆ టైంలో ఎంత కష్టపడ్డానంటే పెద్దగా ఛాలెంజెస్ మనం ఏం చేస్తాం బాబు. ఇప్పుడు చేయనికి వచ్చాడు అన్న. అది ఇప్పుడు నువ్వేదం చెప్పు, లైఫ్ లో ఇదే దేనికైనా రెడీ. ఇప్పుడు సిల్లీ ఛాలెంజ్ కాదు, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో బిగ్ ఛాలెంజ్. హలో, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కి నువ్వు యాంకర్ గా వస్తావా? గల్లీలో గుంతలాట.
సో ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో మీ అందరికి అర్థమైపోయింది కాబట్టి వీళ్ళకి లెవెల్స్ గురించి రౌండ్స్ గురించి అందులో వచ్చే డబ్బుల గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా ఏసీ అక్కడ బాగా వస్తుంది. మీ నలుగురు అంటే మర్యాదగా గెట్ అవుట్ అంటున్నారు అన్నమాట. ఓకే థాంక్యూ. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూసే వెన్ను ఇది మాదే మేము జూకి వచ్చామని ప్రోగ్రామ్కి వచ్చాం అర్థం కాకుండా ఉందిరా. నాకు మాత్రం కేజీకి యువతల పక్కన నుంచి చూస్తున్నట్టుంది నాకు. ఓకే సో మీరు ఇక్కడ 3 లెవెల్స్ ఆడడానికి ముందుగా 5 లాక్ రూపీస్, సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఎవ్రీ లాగా 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో 1 లాక్ రూపీస్ ఛాలెంజ్ చేస్తారు. ఎస్ మీద అండ్ నో మీద రెండింటి మీద షేర్ చేసి పెడతారు. మీరు కనుక రైట్ అయితే ఇంటూ 3 టైమ్స్ ఇస్తాను. ఓకే yes లెక్కల్లో ఈక్ మనం అసలే ఎక్కువ టెన్షన్ పెట్టకండి నన్ను. నిజంగా మనలాంటి వాళ్ళు షో చేస్తున్నప్పుడు చూసి చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. yes కానీ 5 ఒకటే చోటు ఉంటే వాళ్ళు నిజంగా కత్తుల మీద నుంచి టీవీ చూస్తున్నట్టు ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు ఎవడు మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడు ఆపుతాడో తెలీదు. సో ఇంతకీ కత్తుల టాపిక్ ఎందుకు వచ్చింటే మనం కత్తి లాంటి యాంకర్లు కాబట్టి ఇప్పుడు కత్తి లాంటి యాక్ట్ జరగబోతోంది ఇక్కడ. ఇక్కడికి రాబోయే ఒక అందమైన అమ్మాయి కత్తిలా ఉంటుంది. ఏం చేయబోతుందో చెప్తాను. స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఓకే స్టేట్మెంట్ నెంబర్ 1, కత్తిని తన తలపైన పెట్టుకుని 60 సెకండ్లు బ్యాలెన్స్ చేస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, తన నడుం మీద కత్తిని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3, తన తలపైన యాపిల్ పెట్టుకుని చేతిలో కత్తి ఇస్తే కట్ చేస్తుంది. ఇది ఇంకా ఇంపాసిబుల్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇదంతా తను బెల్లీ డాన్స్ చేస్తూ చేస్తుంది. 3 కనుక చేస్తే ఎస్, 3 ఏది మిస్ అయినా నో. ప్రదీప్ ఒకవేళ కానీ మేము గెలిస్తే చంటితో బెల్లి డాన్సింగ్ చెప్పాలి. ఓకే డన్. ఒకవేళ చంటి గెలిస్తే మేము ముగ్గురం బెల్లి డాన్స్ చేస్తాం. ఓకే లెట్స్ గో ఫర్ ఇట్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని వీళ్ళు నమ్మి ఎస్ 70,000 అన్నారు. కొంతమంది నమ్మక నో 30,000 అన్నారు. మరి ఎలా గెలుస్తారు, ఎంత గెలుస్తారో చూడాలంటే ఆ అమ్మాయిని ఈ స్టేజ్ మీద పిలవాలి కదా. ఒలీనా ఫ్రమ్ దుబాయ్. البنات تعباني بتعدي مش شايفاني وانت اللي يوم والتاني تسأل عليك ملايين تسأل ولا حاجة فيك نقصاني طب ليه العيون تنساني وانت يا دوب في ثواني فيك القلوب دايبين بكل البنات بتحبك بكل البنات حلوين طبعا يا سيدي يا بختك وانت اللي زيك مين بكل البنات بتحبك بكل البنات حلوين طبعا يا سيدي يا بختك وانت اللي زيك مين يمكن عاجبهم تقلك لما العيون تضحك لك طب ما احنا هو بنشبه لك بس احنا مش عاجبين ايوه احنا مش عاجبين ايوه جايز لخفة دمك ولا عشان مش همك لما البنات تندهلك واقفين شمال ويمين كل البنات بتحبك كل البنات حلوين طبعا يا سيدي يا بختك وانت اللي زيك مين كل البنات بتحبك كل البنات حلوين طبعا يا سيدي يا بختك وانت اللي زيك مين
సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్స్ అలాట్. ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో. మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. చేతులు కాళ్ళే కాకుండా నడుము సహాయంతో కూడా ఇంత అద్భుతమైన స్టెప్లు వేయచ్చని నాకు ఈ రోజే తెలిసింది. సో చాలా థ్యాంక్స్. సో ఇవాల్టి ఈ ఛాలెంజ్ లో మన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎంత వచ్చింది లేదు అన్నదానికంటే లాస్య గారు చెప్పారు మనకి, యూనో మీరందరూ బెల్లి డాన్స్ ట్రై చేశారు, ఆవిడ ఒక్కళ్ళే బెల్లి డాన్స్ చూశారు. సో లాస్య గారు మీరు దయచేసి ఇక్కడ రావాల్సిన కోరుతున్నాం. మీరు ఇక్కడికి రండి, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను నేను. సో ఈ కత్తి నేను మీకు ఇస్తాను. ఓ థ్యాంక్ యూ. మీరు కళ్ళు మూసుకుంటారు. ఓకే. మీ ముందు రవి కూర్చుని తల మీద యాపిల్ పెట్టుకుని ఉంటాడు. ఓకే. మీరు డాన్స్ చేస్తూ రౌండ్ రౌండ్ తిరిగి ఆ యాపిల్ పగలగొట్టాలి. ఎందుకురా నిమ్మకాయ పెట్టరా? నిమ్మకాయ గ్రేప్స్ కోసం వెతికాను, దొరకలేదు భయ్యా. నిమ్మకాయలు, చిన్న నిమ్మకాయలు పెట్టి. ఏ రవి రా రవి, కమాన్. ఆస్య ఇంట్లో అసలు ఉల్లిపాయలు కూడా తరగలేదు ఇంతవరకు. వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయ తరిగిందో లేదో నీకు తెలుసా? రెడీ? నువ్వు కళ్ళు మూసుకో రవి. రెడీ, మ్యూజిక్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో కొరికేసిన యాపిల్ టేబుల్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నేను చెయ్యదని చెప్తూనే వచ్చాను ఫస్ట్ నుంచి, వింటే కదా. సో స్టేట్మెంట్ నెంబర్ 1, తల మీద కత్తి బ్యాలెన్స్ చేస్తాను, ఎస్. నడుము మీద బ్యాలెన్స్ చేస్తాన్నారు, చేయలేదు. తల మీద యాపిల్ కొడతాన్నారు, చేయలేదు. సో ఇట్ ఈస్ ఎ నో. మీరు ఎస్ మీద 70 పెట్టారు, అది కాస్త పాయా. నో మీద పెట్టిన 30 ఏదైతే మిగిలిందో ఇంటూ 3 times 90,000 రూపీస్. ఓకే, సో సెకండ్ లెవెల్ కి వచ్చాం మనం. 1,50,000 రూపీస్ తో మీరు ఛాలెంజ్ చేస్తారని చెప్పాను. మీ దగ్గర 4,90,000 ఉంది. ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీద ఛాలెంజ్ చేస్తారు. ఈసారి రెండింటి మీద చేయడం లేదు. కరెక్ట్ ఆన్సర్ మీరు ఛాలెంజ్ చేస్తే ఇంటూ 5 times 7,50,000 రూపీస్ మీకు వస్తుంది. ఆ లూప్ ఏదో వాళ్ళకే చెప్పావా? ఎందుకంటే వాళ్ళిద్దరే బాగా క్లారిటీగా ఉన్నారు. అవును అవును శ్రీముఖి, మనం అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్. ఇట్ ఈస్ ఎ మెడికల్ మిరాకిల్, యు నో. ఓ మై ముఖేష్. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఈ లెవెల్లో ఇక్కడికి రాబోతున్న ఒక గ్యాంగ్. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి నుంచుని ఆ వ్యక్తి మీద ఇంకో వ్యక్తి నుంచోగలడు. అలా ముగ్గురు నుంచుంటారు, బ్యాలెన్స్ చేసుకుంటారు. అలాగే ఆ ముగ్గురు మీదకి ఇంకో 2 ఎక్కుతారు, 5గురు బ్యాలెన్స్ చేస్తారు. ఓకే. ఈ 5 మంది నిలబడి ఒక ఫ్లవర్ ఫార్మేషన్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్, వీళ్ళందరూ ఒక ప్రాపర్టీ కింద తీసుకోండి, ఒక చైనీస్ ఫ్యాన్ లాంటి ఐటమ్ ని తీసుకుని ఒక హీరో ఫేస్ ని క్రియేట్ చేస్తారు. ఎస్ 1,50,000 ఎస్ మీదే. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లెవెల్ 2 లో నేను చెప్పిన స్టేట్మెంట్ ని నమ్మి 1,50,000 ఎస్ అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఆ వండర్ఫుల్ యాక్ట్ ఏంటో చూద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రీతి కే భరిందే. तेरा नाम है साचा, मन मेरी आन पाचा, बस नाम तेरा माँ हो। एक पहचान मेरी तू ही, जिंद जान मेरी तू ही, जहान मेरा माँ हो। तुझ पे वार न 100 वारी जान में
तेरे कुर्बान मेरी माँ वंदे घड़ी है देखो सबसे बड़ी मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी है मुझे कब से इंतजार था आज की शाम का अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का जो किसी के भी आगे झुका नहीं हाँ मैं हूँ उस देश का बैठ के ले नजारा स्क्रैम्बल और सीधा चलूं या चलूं ढाई ढाई चाल मैं खेल मेरा होगा ये देख लंबी रेस का मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा जो भी कहा था मैं वो करके दिखाऊंगा ठंडा इंडिया का बेटे गाड़ दूंगा रंग सच्चाई का हर अच्छाई का है माए 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का ही छाए छाए तेरा नाम है साचा वंदे గట్టి కొట్టండి కమాన్ వెరీ వెల్ డన్ సూపర్ గా చేశారు కానీ మీ అందరితో మాట్లాడే ముందు సూపర్ సూపర్ కమాన్ నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్ అండ్ బ్యూటిఫుల్ గా ఎంతో క్రియేటివ్ గా కలర్ఫుల్ డ్రెస్సెస్ తో ఈ అద్భుతాన్ని ఈ స్టేజ్ మీద మీరు చూపించారు మధ్యలో అశోక చక్రం కింద ఇతనేగా ఎగిరింది వండర్ఫుల్ కమాన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం అండ్ వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఇంత బాగా డాన్స్ చేసిన తర్వాత మన స్టైల్ కూడా వీళ్ళకి ఒకసారి నేర్పిస్తే బాగుంటుంది కదా మనం కదా రండి 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 కమాన్ ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇటు పట్టుకు నీకు చెయ్యందించా ముట్టుకున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే గట్టి కొట్టండి రే మన నమ్మేరీలు ఎవడయ్యా నన్ను అనింది ఫస్ట్ లో చాయ్కి 5 రూపాయలు ఇవ్వమంటే కథలు పడ్డారు వీళ్ళంతా లక్షన్నర పెట్టిన బొక్క స్టేట్మెంట్ నెంబర్ 1 ఒకళ్ళ మీద ఒకళ్ళు ముగ్గురు ఎక్కుతారు అని చెప్పాను చేశారు వాళ్ళ మీద ఇంకో ఇద్దరు ఎక్కుతారు అని చెప్పాను చేశారు ఫ్లవర్ ఫార్మేషన్ చేస్తారు అని చెప్పాను చేశారు సరే లాస్ట్ లో రజనీకాంత్ గారు ఫేసా కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ కాదు ప్రభాస్ది తంటి చెప్తూనే ఉన్నాడు మీరు ఎవ్వరు వినలేదు ఫస్ట్ ఎస్ అని చెప్పాడు మీ టోటల్ అమౌంట్ లోంచి 1,50,000 రూపీస్ పాపం అమ్మాయిలు ఏదో ఫస్ట్ హాఫ్ లో కంగారు పడ్డారు ఓకే రైట్
సెకండ్ హాఫ్ లో పాపం మిమ్మల్ని వాళ్ళు కరెక్ట్ చేయాలి కదా. ఎస్ అని ఫస్ట్ అరిచింది ఎవరు మీ గ్యాంగ్ లో? సో చంటి, ఈసారి టాస్క్ నీకు. ఎస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం చూసిన ఈ ఫార్మేషన్ లో ఏదో ఒక ఫార్మేషన్, నువ్వు రవినే ఎత్తుకోవచ్చు, రవి నిన్నే ఎత్తుకోవచ్చు. సో ఇది 1-on-1 పర్ఫార్మెన్స్ అన్నమాట. ఓకే, మీ ఇద్దరు కలిసి పెర్ఫార్మ్ చేస్తారు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటారు. అది ఎవరు అనేది మీ ఇద్దరు డిసిషన్. మీరు రవి గారి షోల్డర్ మీద ఉంటారా? నేనే అతని మీద. ఓకే, వెరీ గుడ్ అన్న. రవి నువ్వు జిమ్కి అయిపోయాడు పాపం రవి. నీలో ఆ చైతన్యం ఉంది రవి. ఏమో ప్రతిసారి నేనే కూర్చోాలా? మరి ఎందుకు కూర్చున్నావే? ఏదో రెడీగా భోజనాలు పెడతాడు, లపక్ మన కూర్చున్నావు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఇది ఒకరికొకరు తోడంటే. అది చూసారా, ఒక మగాడు ఇంకో మగాడితో మనసును అర్థం చేసుకుంటాడు. లాస్యా, ఇప్పుడు మన దగ్గర ఎంత మిగిలింది? 1,20,000. 3,40,000. బాగానే గుర్తుంది. ఈ ఘోరం చూసాక కూడా మీకు మ్యాథ్స్ బాగానే గుర్తుందంటే 3,40,000 తో లాస్ట్ లెవెల్ ఆడబోతున్నారు మీరు. సో ఈసారి స్టేట్మెంట్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఇది గెలుస్తాం ప్రదీప్ మేము. నా కోరిక అదే. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎస్ ఆర్ నో, ఈచ్ స్టేట్మెంట్ కి సెపరేట్ గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫైర్ యాక్ట్ చేయబోతున్నారు ఈ స్టేజ్ మీద. స్టేట్మెంట్ నెంబర్ 1, ఈ స్టేజ్ మీద ఒక టనల్ క్రియేట్ అవుతుంది. టనల్ లో ఫైర్ బాల్స్ తో జగ్లింగ్ చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, 1 feet పైప్ కింద నుంచి పాస్ అవుతారు. అండ్ నెంబర్ 3, హ్యాట్ జగ్లింగ్ చేస్తారు నలుగురు. ఓకే, ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకుంటూ క్యాపులు పాస్ చేసుకుంటారు. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ వీళ్ళు చేస్తారు ఇక్కడ జరగబోయే యాక్ట్ లో అని నేను చెప్తాను. మీ దగ్గర ఎంత? 340 ఉందా? 1 lakh చేయండి, 40 ఉంచుకుందాం, తలకై 10,000 మిగులుతాయి కనీసం. ఓకే, ఫస్ట్ దాని మీద నో. ఓకే, నెక్స్ట్ వన్. yes 1 feet దాని నుంచి వెళ్తారు. నువ్వు సర్కస్ చేసిన ఓకే. ఎస్. స్టేట్మెంట్ నెంబర్ 3, హ్యాట్ జగ్లింగ్ చేస్తారు నలుగురు. క్యాప్ సెట్ చేసుకోండి. ఎంత? 1,40,000. 1,40,000. 1,40,000 కూడా పెట్టేద్దాం. 1,40,000. ఓకే, సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 3 స్టేట్మెంట్స్ లో ఎన్ని రైట్ అవుతాయి, ఎన్ని రాంగ్ అవుతాయి? వీళ్ళ దగ్గర ఉన్న 3,40,000ని 34 లక్షలు చేసుకుంటారా లేదా అనేది చూద్దాం. రైట్? yes. Join your hands and welcome Kannan Brothers.
fool. Darling, I love you. Don't you treat me cruel. You hurt me, and you make me cry. But if you leave me, I will surely die.
సూపర్. వన్ ఆఫ్ ది మోస్ట్ అదే వీళ్ళని అప్రిషియేట్ చేద్దాం, తర్వాత మనం లావాదేవీ మాట్లాడుకుందాం. సో అండ్ మీ నలుగురు సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ దివాళీ పటాకా లాగా మా క్లోజింగ్ సెరమనీ చాలా అద్భుతంగా ఇచ్చారు. మీకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు నాకు తెలుసు, బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ దయచేసి ఇంట్లో మాత్రం ఎవరు ట్రై చేయకండి, ప్రాక్టీస్ చేయకండి, ఎందుకంటే వీళ్ళు కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేసి దీన్ని చేశారు. సో పిల్లలు అండ్ పేరెంట్స్ కొంచెం చూస్తూ ఉండండి. సో ఇంతకీ మీ గ్యాంగ్ పేరు కన్నన్ బ్రదర్స్. మీ నలుగురులో ఎవరు కన్నన్? వీళ్ళందరూ మీ బ్రదర్స్. కన్నన్ 1, కన్నన్ 2, కన్నన్ 3, కన్నన్ 4. ఓ వండర్ఫుల్, సూపర్. ఎస్, దిస్ ఇస్ చార్లీస్ ఏంజల్స్. చార్లీ 1, చార్లీ 2 and 2 angels. And Ravi, what do you say? ఫ్యాంటాస్టిక్. అంటే నెవర్ సీన్ దిస్ పర్ఫార్మెన్స్. అంటే మన ఇండియాలో ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న పర్ఫార్మెన్స్ వాస్ ఇలా. ఎంతో డేంజరస్ యాక్ట్, కానీ దీన్ని ఎంతో సింపుల్ గా చేసి చూపించారు వాళ్ళు. వాట్ ఎ గ్రేట్ యాక్ట్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వాళ్ళున్న ఆనందం వేరు. నేను స్టేట్మెంట్స్ చెప్తాను ఇంకోసారి మళ్ళీ. వాళ్ళు గెలిచారో లేదో మన లెక్క తెలిపోద్ది కదా. తగ్గితే లక్ష తగ్గుద్దు. తల్లి బిడ్డ న్యాయాన్ని మాట్లాడుకుందాం. స్టేట్మెంట్ నెంబర్ 1, ఫైర్ బాల్స్ తో జగలింగ్ చేస్తారు అని చెప్పాను నేను. చేయలేదు. రైట్ ఆన్సర్. ఇంటూ 10 times 10 lakh rupees. అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2, ఫైర్ పోల్ ఏదైతే ఉందో దాని కింద నుంచి పాస్ అవుతారు అని చెప్పాను. 1 feet హైట్ అని కూడా చెప్పాను. అతను 1 feet హైట్ ది చేయకుండా మధ్యలో ఆపేశాడు. మధ్యలో ఆపేసి ఇంకా కిందకి. నేను మాట్లాడింది 1 feet హైట్ దాని గురించి, దాని కింద దాని గురించి, దాని పై దాని గురించి నేను మాట్లాడలే. ప్రదీప్ నాట్ ఫేర్ యా. సో 1 lakh నేను అందుకే నో నాట్ ఫేర్. నేను అన్న స్టేట్మెంట్ చాలా క్లియర్ గా అన్నాను. 0.5 0.2 అట్లా ఎట్లా ఉంటుంది? అబ్బా ఇచ్చేయచ్చు కదా, 1 feet కంటే తక్కువే కదా, ఇచ్చేయచ్చు కదా. ఇదేంటిది? ఇంకా బాగా చేశాడు అని అన్నాం. నేను వాళ్ళు చేసింది ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ స్టేట్మెంట్ అలా తయారు చేసి చెప్పా. ఓకే, సో 1 feet హైట్ బాల్ కింద నుంచి పాస్ అవుతారన్నాను. అతను అటెంప్ట్ చేశాడు, పోయింది. బట్ మీరు ఎస్ చెప్పారు. సో 1 lakh is gone. అండ్ లాస్ట్ వన్, హ్యాట్స్ తో జగలింగ్ చేస్తారు నలుగురు అని చెప్పాను. చూసారా? ఎక్కడైనా నలుగురు ఒకేసారి చేయడం చూసారా? హిప్ హిప్ ఒరే, హిప్ హిప్ ఒరే, హిప్ హిప్ ఒరే. నీకు ఇంకా చెంటి సామలే ఆగో. నీ జిమ్మడి పోను ఏ పోయే కాలం వచ్చిన పిల్ల నీకు ఎంత తిలక్కి చెప్పినట్టు చెప్పిండు. నలుగురు నలుగురు ముగ్గురు చేసిర్రు, నలుగురు చేసిర్రు. వచ్చిపోతూ నలుగురు చేశారుగా. వచ్చిపోతూ అక్కడ ముగ్గురే మిగులుతున్నారు. ప్రతిసారి ఒకడు వెళ్తే ఇంకోటి వస్తున్నాడు. అయితే వాళ్ళకి సిగ్గులు ఎక్కువ. కాదు, మీ ముగ్గురికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? ఉన్న 40,000 నేను ఆపితే చంటి లాస్ట్ దాంట్లో 140 బెట్ అని మొత్తం పెట్టాడు చంటి. పార్టీ కూడా పెట్టేద్దాం. మనుషులు మీరు దున్నపోతున్నారు. నాకు అర్థం కాదు. ఫస్ట్ గెలిపించింది నేనే కదా. నువ్వు చెప్పాలి గెలుపులేవు, ఓడిపోలేక వచ్చింది. అంటే మీరిద్దరు ఆట ఆడుతూ నేను లాస్ట్ చెక్కబద్ధం చేయలేదు. నువ్వు ఏడికి పోతున్నావు చంటి? ఫస్ట్ గెలిపించానా లేదా? జీవితంలో ఎప్పుడైనా కడే 10 లక్షలు చూసినావా? ఇచ్చే పైసా ఎత్తిచ్చి మిలేగా. అరే ఇంత షోలో ఎంటర్టైన్మెంట్ ఉంటే చెంట అనేదే ఉండే. ఎవడ నవ్వుతున్నాడా షో చూసి? అయ్యో ఇంద్ర పార్టీ అబ్బా ఏం చెక్కులరా నీ అవ్వ దుకాన్. ఒక తల్లి పిల్లోడిని మోస్తే నేను చెంటానని మోసిన. అవునవును. నేను మా మతాల తల్లి అలాగే ఇద్దరు మోసుకుంటే లేదు తెలుసా? రామకృష్ణ ముగ్గురం ముద్దులు పెట్టుకుందా? అసలు కూడా పోతాయి. సో
ఫస్ట్ ఆన్సర్ ఒకటే కరెక్ట్ గా చెప్పడం వల్ల అవును, దానిలో మేము 10 లక్షలు 10 లక్షలు వచ్చాయి, మిగతా అదంతా పోయాయి. కంగ్రాచులేషన్స్, నలుగురికి 10 లాక్ రూపీస్. సరి సమానంగా వచ్చింది అబ్బా. 2 2 2.5 2.5. అదేంటి సరి సమానం? 2.5 2.5 2.5 2.5 సిగ్గు పక్కన మనిషి ఉన్నాడు పాపం, ఇంత కష్టపడ్డాడు. ఆశలు తగలయ్యా. మా ఈ షోకి వాళ్ళు వచ్చారు అండ్ వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు మా జీ తెలుగు ప్రేక్షకులకి. మీరు ప్రతిసారి వచ్చిన ప్రతిసారి గ్రేట్ ఫన్ అండ్ సేమ్ ఫ్యామిలీ మందంతా, Yes. యాంకర్ ఫ్యామిలీ. అక్కడ అంతా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అలవాటు అయిపోయింది జీవరాజ్. ఈ ఒక్క షోలోనే ఈ ఎపిసోడ్ లో నేను కొంచెం రెస్ట్ తీసుకోగలిగాను. ఓ సీరియస్లీ దట్ వాస్ ఓ మై గాడ్. అంటే ఏ ఇలా మార్చేసుకున్నారా? 1 2 3 4 అడిక్షన్ ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థ్యాంక్ యూ. Blockbuster, blockbuster, let's take it, spend me like to blockbuster.